హాయ్ ఫ్రెండ్స్, దివాళీలో ఎక్కువగా చేసుకున్న పిండి వంటల్లో ఫస్ట్ రెసిపీ ఇదే. ఇది స్వీట్ రెసిపీ, మా దగ్గర ఎక్కువగా చేసుకుంటారు. మీరు దీనికి ఏమంటారో కమెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. నేను ఇక్కడ మైదా పిండిలో రవ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. నేను క్వాంటిటీలో 1 kg మైదా, 1/2 kg రవ, 1/2 kg పౌడర్ షుగర్, 1/2 kg నెయ్యి తీసుకున్నాను. ఫస్ట్ మైదాలో రవ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి గరం చేసుకొని అందులో కలుపుకోవాలి. నెయ్యి వేడిగా ఉంటుందిగా, అందుకే ఒక స్పూన్ తీసుకొని చల్లారే దగ్గర కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్నాక ముద్దలాగా వచ్చిందా లేదా చూసుకొని పౌడర్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా అంత పిండి ఒక దగ్గర వచ్చేలాగా కలుపుకొని ఇలా గట్టిగా వేడి చూపించే విధంగా కలుపుకోవాలి. దీన్ని బిగ్ సైజ్ బాల్ చేసుకొని పెద్ద చపాతీ దొడ్డుగా చేసుకోవాలి. చపాతీని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ క్యూబ్స్ అనేది ఈ సైజులో ఉండాలి. అప్పుడే లేయర్స్ అనేటివి మనకు ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఓపెన్ అవుతాయి. అప్పుడే లేయర్స్ లాగా కనిపిస్తాయి. వీటిని వెంటనే కాకుండా కాసేపు ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేడి నూనెలో కొంచెం కొంచెంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు శంకరపాయలు రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe.